హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, ఒక న్యూ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేనండి క్యాప్సికమ్ రైస్ అండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలన్నా, బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవాలన్నా, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయాలన్నా చాలా త్వరగా ఈజీగా క్విక్గా తయారు చేసేటువంటి రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలన్నా చూసేద్దామా. క్యాప్సికమ్ ఒకటి తీసుకొని ఈ సైజులో సన్నగా కట్ చేసుకోండి, విత్తనాలన్నీ తీసేసేయండి. ఆ తర్వాత ఒక బాండిల్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపటలాడినంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్ అండి సన్నగా కట్ చేసి వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలా. కొంచెం కరివేపాకు వేసేయండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసి బాగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక టమోటా అండి సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు, ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. మగ్గడానికి 5 మినిట్స్ పడుతుందండి. చూడండి మగ్గిపోయింది కదా. ఆ తర్వాత రైస్ అండి, మనం వండిన వెంటనే వేడిగా ఉన్న రైస్ ఇందులో వేయకూడదండి. ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకోండి, అప్పుడే రుచిగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ వేసేసి కలుపుకొని నిమ్మకాయ ఒక హాఫ్ పిండుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి క్యాప్సికమ్ రైస్ రెడీ. మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.